ఎనలైజర్ న్యూస్ నేను వంశీకృష్ణ. ఈ రోజు వచ్చిన యూపీఎస్సీ ఫలితాల్లో మన తెలంగాణకి 577 ర్యాంక్ వచ్చిన అభ్యర్థులు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. హాయ్ అన్న. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజెస్ నుంచి కంగ్రాచులేషన్స్ మీకు. థ్యాంక్ యూ. సో ఎలా అనిపిస్తుంది 577 వచ్చిన ర్యాంక్? మిక్స్డ్ ఫీలింగ్ అండి ఇది. ఫస్ట్ లిస్ట్లో ఉన్నందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్. ఈ నిరీక్షణ ఎన్ని సంవత్సరాల నుంచి జరిగింది అంటే చాలా మంది కష్టపడుతున్నారు. సో వాటికి ఫలితాలు రాక చాలా మంది సూసైడ్ చూస్తూ ఉంటాం మనం. సో దానికి తగ్గట్టు మీ విద్యార్థులు కానీ ఎలాంటి చెప్పనుకున్న పాయింట్స్ వాళ్ళకి? ఇది నేను ఒక 5.5 years నుంచి ప్రిపేర్ అవుతున్నానండి ఎగ్జామ్కి. ఫార్చునేట్లీ లాస్ట్ ఇయర్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కూడా నాకు ర్యాంక్ వచ్చింది. సో అది కొంచెం ధైర్యం ఇచ్చింది ఈసారి వచ్చి ర్యాంక్ వస్తుంది అని. అండ్ సో రిగార్డింగ్ ప్రిపరేషన్ అనేది, ఈ ప్రిపరేషన్లో ఎవరు కన్సిస్టెంట్గా ఉండి ఎవరు తరోగా ఉండి అన్ని కంప్లీట్ కన్సిస్టెంట్ హార్డ్ వర్క్ చేస్తున్నారు వాళ్ళు ఈవెన్చువల్లీ ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కొంత లక్ కూడా ఉండాలి ఖచ్చితంగా. ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? సో ఫ్యామిలీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంది ఎగ్జామ్కి. ఎప్పుడు ఎవరు మా ఇంట్లో డిమోటివేట్ చేయలేదు. ముఖ్యంగా నాకు పేరెంట్స్ లేరు. మా పేరెంట్స్ ఇద్దరు చనిపోయారు. సో మా తాతయ్య అమ్మమ్మే నన్ను పెంచి చదివించారు, నన్ను మా తమ్ముడిని. అండ్ అలాంగ్ విత్ దట్ మా మేనమామయ్య మా మామయ్య సపోర్ట్ ఫైనాన్షియల్గా కానీ ఆర్ మొత్తం ఫ్యామిలీ సపోర్ట్ కానీ ఎప్పుడు ఉండేది. మా మామయ్యది అత్తయ్యది. సో వాళ్ళు కూడా హెల్ప్ ఎప్పుడు ఉంది. అండ్ వాళ్ళు లేకపోతే ఈ జర్నీలో ఇంత దూరం వచ్చేవాడిని కాదు. ఎందుకంటే ఆ సపోర్ట్ స్టెబిలిటీ ఉంది కాబట్టి నేను 5 years సస్టైన్ అవ్వగలిగాను.